మమ్మల్ని చల్లగా చూడు పోలేరమ్మ తల్లి. చూడు బాబు, అయ్యాల మన ఇంటికి కారులో వచ్చారే దుగ్గా ప్రసాదరావు గారు, దేవుడు లాంటి మనిషి బాబు. ఈ ఉత్తరం గనక ఆయన చదువుకున్నాడంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు బాబు. ఆయన చేతుల్లో నీ బతుకే మారిపోద్ది బాబు. ఈ ఉత్తరం ఆయనకి భద్రంగా అయ్యి ఇంకెవరు చేతికి మాక. అలాగేనన్నా, ఆయన చేతికే ఇస్తాను. అట్లాగే వెళ్ళొస్తానన్నా. వస్తాను. అట్లాగే బాబు. గురు, గంట నుంచి చూస్తున్నాను. మందు తీసుకో, డల్గా ఉన్నావు. ఇంట్లో ఏమన్నా గొడవ పడి వచ్చావా? ఆయన గీతోపదేశాలు విని నేను గౌతమ బుద్ధుల్లా మారిపోలేదని విసిగెత్తిపోయాట. మా శోభకో సాధు జంతువుని చూసి కట్టబెట్టేసి ఆస్తి అల్లుడి పేరు రాసేస్తాట. అదేంటి కొడుకువి, ఆస్తిలో నీకు భాగం లేకుండా వచ్చే అల్లుడు రాసిచ్చేస్తాడా? బాబా గీబా కోర్టుకెక్కేద్దాం అంతే. కోర్టుకెక్కినా లాభం లేదు, కోనసీమ కొబ్బరి చెట్టు ఎక్కినా లాభం లేదు. ఆస్తి ఆయన స్వార్జితం. అండమాన్లో దొంగల కన్నా రాయొచ్చు, ఆంధ్రదేశంలోని ముష్టాల కన్నా రాయొచ్చు. గట్టి చిక్కి వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేయాలి? అదే అదే అర్థం కావట్లేదు నాకు. చెప్పు గురు, నేను రెడీ. చిన్నమ్మా, నువ్వమ్మా ఉండమ్మా. ఏం చిన్నమ్మా, దెబ్బలేం తగలేదు కదా? నాకెందుకు తగులుతాయమ్మా? వాళ్ళు టీనీళ్ళు సారా తాగే సన్నాసులు. మన పల్లెటూరి సద్దనం దెబ్బకి చుక్కలు కనపడి ఉంటాయి, దెబ్బకి మారిపోయారు. ఆత్మీయులాగా అన్నలాగా సమయానికి వచ్చి సహాయపడ్డావు. చాలా థ్యాంక్స్ గోపన్న. అది సరే, మీ ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఇదేనమ్మా రావటం. మీ నాన్నగారిని కలుసుకోవాలనే వచ్చాను. అలాగా, మన కార్లో పెడదాండా. పొద్దున్న ఎవడమోకం చూశారు రాయను. అమ్మాయ వీడమ్మా కడుపు కాలో సమయానికి స్కైలాబ్ లాగా వచ్చిన ఆ రౌడీల్ని పట్పట్లాడించేశాడు. నేను కూడా వచ్చుంటే నన్ను కూడా వడ్డించేసేవాడు. అరే, ఈ ఉత్తరం కూడా అగ్రవుడిదే అయి ఉంటుంది. శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి, గాంధీ నగర్.
శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి ప్రపంచకంలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు తప్పు ఒప్పు ఆలోచించరు. 20 ఏళ్ల క్రితం నెల నిండిన అమ్మగారికి మా ఇంట్లో నా ఇంటిది పురుడు పోసింది. ఆడబిడ్డ పుట్టింది, మీకు అందించాను, మీరు వెళ్ళిపోయారు. నిజానికి అప్పుడు పుట్టింది కవల పిల్ల. డాడీ హాయ్. ఎవరొచ్చారో చూడు. ఎవరు? రాన్నయ్య. అన్నయ్య. వీడికి ఇవాళ కొత్తగా స్వాగతం ఎందుకు గాని. నమస్కారం అండి. నువ్వు నువ్వు వీరయ్య కొడుకు కాదు? గోపినండి. గోపి. ఇదిగో గోపి. ఏం బాబు బాగున్నావా? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎవరు ఎప్పుడు వచ్చావు? నన్ను ప్రమాదం నుంచి కాపాడడానికి ఆ దేవుడే పంపించుంటాడు. వాట్? ప్రమాదం ఏమిటి, దేవుడు ఏమిటి? వాట్ ఆల్ దిస్? నలుగురు రౌడీలు నా కారా పల్లరి చేయబోతే సమయానికి గోపం నుంచి కాపాడాడు డాడీ. నిజమా? గోపం ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ రౌడీలకు చుక్కలు కనిపించాయనుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు గోపి, ఒకప్పుడు మీ అమ్మ శోభను మాకు దక్కేట్టు చేసింది. ఈ రోజు నువ్వు దాన్ని ప్రమాదానికి గురి కాకుండా మాకు దక్కించావు. ఏదో తెలియని అనుబంధం మీకు మాకు ఉండి తీరాలయ్యా. అయ్యగారిని కలుసుకోవాలని ఈ ఊరు వచ్చిన నాకు చిన్నమ్మాయి గారు కనపడటం, చిత్రంగా మనుషుల్ని విడదీయటం, అంతకంటే చిత్రంగా కలపటం ఆ భగవంతుడు లేలేనమ్మా. అది సరే గోపి, అసలు ఇంతకీ ఏ పని మీద వచ్చావు? పని కోసమే వచ్చానండి. మిమ్మల్ని కలుసుకుంటే ఏదైనా పనిపిస్తారని మా నాన్న మీ దగ్గరికి పంపి అఫ్ కోర్స్, షూర్. ఉత్తరం కూడా రాసిచ్చాడు. అది దెబ్బలాట్లు ఎక్కడో పడిపోయి ఉంటుంది. అయ్యా, ఈయనకి అవుట్ హౌస్ చూపించి అక్కడ ఉండే ఏర్పాట్లని చూడు. అలాగే. వస్తానండి. వస్తానమ్మా. రియల్లీ ఏ చార్మింగ్ బాయ్. మన త్రాష్టుడికి ఈ బుద్ధి ఉంటే ఎంత సంతోషిద్దును. శోభా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వదినా. నాకు కొత్త నవల తెస్తానన్నావు, తెచ్చావా? ఇదిగో కొత్త నవల. దశ తిరిగింది. ఎవరికి? అది నవల పేరు డాడీ.